ఏం అల్లుతున్నావు? రుద్రాక్షలు అల్లుతున్నావా? రుద్రాక్షమాల. అసలు నువ్వు గిసుంటి చిన్న పని ఎప్పుడైనా చేస్తుంటివా? చేయకుంటున్నాను అసలు మరి ఇట్లాంటి దుస్థితి ఎందుకు పట్టే? పనులు ఏం లేవు కదా ఇప్పుడు అవసరాలు. కులవృత్తి చేసుకుంటే వాళ్ళకి పనులు తక్కువ అయిపోయినాయి. వేరే వేరే వాళ్ళందరూ షాపులు పెడుతురు కదా, అందుకని మనకు పనులు తక్కువ అయిపోయినాయి. బంగారం ధర కూడా ఎక్కువైంది కదా. ఎందుకు తక్కువైనాయి ఎందుకు తక్కువైనాయి మరి? మీకెందుకు గిరాకు తక్కువైంది చెప్పు. మాకా మేము టైంకి ఇస్తలేము కదా, టైం పడుతుంది మా దగ్గర చేయాలంటే. టైం అంటే మరి మీరు నెలలు ఏడాదిలు పెట్టుకుంటే ఎవరు ఇస్తారు మీకు గిరాకీ? చేస్తారు ఇక అట్లా తప్పు కూడా చేస్తున్నారు. బయట దొరుకుతున్నాయి రెడీగా, అందుకే పోతుండ్రు, రెడీ పోయి తెచ్చుకుంటున్నారు. అది ఎట్లా ఎంతనో ఉండాలి ఇక గోల్డ్. అది ఆలోచిస్తలేరు కదా, ప్యూరిటీ ఎంత ఉంది ఏంటిది అవన్నీ ఏం లేకున్నా సరే కానీ దొరుకుతుంది రెడీగా అంతే. బంగారం నా దగ్గర ఇచ్చి మళ్ళీ వెయిట్ చేయాలి, ఎవరికి అంత టైం కూడా లేదు ఇప్పుడు ఎవరికి. అదే ఇట్లాంటి పని ఇంతకుముందు అప్పుడు నువ్వే వేరేలోకి ఇస్తుంటివి, అట్లాంటిది నువ్వు ఇది అల్లే పరిస్థితి వచ్చిందంటే ఎంత దయనీయమైన స్థితి ఉన్నది మనది పరిస్థితి. ఏనంత ఖాళీ ఎందుకు కూర్చోవాలని చేస్తున్నా. అంతే అనుకో, ఖాళీ కూర్చునే బదులు ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఏదైనా సరే కుల వృత్తులకు అన్నీ తగ్గిపోయినాయి. మన జైరాబాద్లో ఇంచుమించు ఎన్ని షాపులు ఉండొచ్చు? ఉంటాయి 150 పైన ఉంటాయి. అంతా మరి కులవృత్తి చేసేటోళ్ళు ఉన్నాయా? అందరు ఉన్నారు, అన్ని క్యాస్టులు ఉన్నారు. వేరే వేరే వాళ్ళు కూడా ఈ జ్యువెలరీ షాపులు పెట్టేందుకు మనకు మొత్తం తగ్గిపోయింది కదా. వాళ్ళు కూడా హైదరాబాద్ ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తలేరు చేయడానికి. లేట్ ఇస్తున్నారు, తప్పు మనది కూడా ఉన్నా కొంచెం. సరే మొత్తం పూర్తి అయితే చేయి, కానీ మంచిగా అల్లుతున్నావు, చాలా సూపర్ వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తుంటే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో అర్థం పడుతుంది సన్నివేశము. ఎందుకంటే ఒకప్పుడు తీరిక లేకుండా పని చేసిన వాళ్ళకి ఇప్పుడు ఏం పని దొరుకుతుందబ్బా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఫైనల్గా రుద్రాక్షమాల అయితే ఇట్లా చేతితోనే అల్లడం అయిపోయింది. అదే మధ్యలో పగడాలు, తర్వాత ముత్యాలు అవన్నీ వేసి అల్లేసిండు. తర్వాత దానికి ఒక పెద్ద రుద్రాక్షని మధ్యలో యాడ్ చేస్తే అయిపోతుంది. ఫైనల్గా అయితే ఇట్లా తయారైంది రుద్రాక్షమాల. ఎట్లా ఉందో కామెంట్ చేయండి.